ఇప్పుడు ఒక సినిమా ఎట్లా చేసినా గానీ అంతిమంగా విజయం అనేది కీలకం. మళ్ళా గసువంటి విజయం ఉంటేనే పరిశ్రమల నడుస్తది. ఇక అప్పుడు కొత్త అవకాశాలను సృష్టిస్తది. ఇప్పుడు గసువంటి అవకాశాల కోసము దర్శకులు ఎంతో కష్టపడి చేస్తా ఉంటారు. ఎన్నో ఏళ్ళు తరబడి కూసోని ఆళ్ళ సమయం వెచ్చించి మరి కథలను సిద్ధం చేస్తా ఉంటారు. మళ్ళా గసువంటి కథలకు ఎన్నో రకాల అభిప్రాయాలను గిట్లా వాళ్ళు తీసుకుంటారు. ఇక మొత్తంగా ఆ సినిమా పట్టాలెక్కాలంటే ముందుగాల దర్శకుడు కంటే హీరోనే దాన్ని నమ్మాలి. గప్పుడే గది సాధ్యపడుతుంది. కానీ ప్రస్తుతం ట్రెండ్ అంతా మారిపోయిందాయే. ఇప్పుడు దర్శకులు ఏం చెప్తే హీరోలు గదే చేస్తున్నారు. దర్శకుల నిర్ణయాలకు కట్టుబడి ఉంటున్నారు. ఇక గట్ల తాజాగా ఇక సినిమాల ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కావాలంటే గిసువంటి మాయాజాలాలు తప్పనిసరి అని కరీనా కపూర్ ఆమెకు తెలిసిన విషయాలను పంచుకున్నదంట. ఇంతకు ఆమె ఏమంటున్నదంటే ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్టు కొట్టాలి అనంటే ఏకైక సూత్రము మాయాజాలము సృష్టించే సామర్థ్యము ఆ కథలో ఉండాలి. శక్తివంతమైన భావోద్వేగాలు, కుర్చీలో ఊసోబెట్టేటట్టుగా మలుపులు, మరుపురాని సంగీత సన్నివేశాలు గిట్లా 2.5 గంటల పాటు సినిమాల ఏదో ఒక రకంగా ప్రేక్షకులను మనసుకు తాకాలి. ప్రతి సన్నివేశంలా ఇక ఏదో మాయ సృష్టించగలగాలి. మళ్ళా మళ్ళా చూడాలనేటట్టుగా అవుపడాలి. ఇక అయితే ఇక గిట్ల చెప్తేనే అది ఖచ్చితంగా సినిమా మాత్రం సూపర్ హిట్ అందుతుంది అని ఆమె అభిప్రాయం పంచుకున్నదంట. కానీ అన్ని కథలను మాత్రం గిట్లనే చెయ్యాలి, చేస్తేనే అవుతాయి అని మాత్రం చెప్పను. ఎందుకనంటే కొన్ని కథలకు మటుకు గిస్వంటివి వెచ్చుంచాలి. కొన్ని కథలకు మాత్రం ఇక ఒక సాదాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఇక అటువంటి కథలకు మాత్రం గిస్వంటి మాయాలు అనేవి అవసరం లేవు అని చెప్పింది. ఇక విన్నారు కదా, అంత సీనియర్ నటి చెప్పింది అని అంటే ఇక పక్కా ఇది పాటించాల్సిన సూత్రం లేక ఇప్పుడు రాబోయే యువ దర్శకులు అందరూ ఇది యాదికి పెట్టుకొని ముందుకు అడుగులేస్తే తప్పనిసరిగా మీ కష్టానికి తగ్గ ఫలితం వరిస్తుంది అని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.